పట్టణ పరిసరాల్లోని శైవాలయాల్లో మహాశివరాత్రి పర్వదిన సందడి నెలకొంది. ఈ నెల 12వ తేదీ నుంచే స్వామివారిని పెళ్లి కుమారుణ్ణి చేసి కార్యక్రమాలను ఆరంభించారు. తెనాలిలో పాత శివాలయంగా పిలుచుకునే ప్రముఖ ఆలయం అందులో ఒకటి. స్థానికులు పాత శివాలయంగా పిలుచుకునే గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవాలయం త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించారు. ఆలయంలోని స్వామివారి భక్తులు కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా బాసిల్లుతున్నారు. ఆలయ ప్రాంగణంలో అష్టభుజ దుర్గాదేవి ఆలయం ప్రత్యేకమైనది. బాలకుమార స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి కోవెల, నవగ్రహాల మండపం 10వ శతాబ్దం నాటి జైన తీర్థంకరుడు పూజలు అందుకుంటున్నారు. ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను మనఃపూర్వకంగా కొలిచిన వారికి గ్రహ దోషాల నివారణ, పెళ్లి కాని వారికి పెళ్లి, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వివిధ మతాల భక్తులు శుభకార్యాల్లో ఇక్కడ పొంగళ్లు పెడుతూ ఉంటారు. ఏటా జరిగే ఉత్సవాల్లో మహాశివరాత్రి ప్రత్యేకమైనది. ఈ నెల 12వ తేదీన ఈ ఉత్సవాలను ఆరంభించారు. 17న ప్రాంతకాలం నుంచే ప్రత్యేక అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఉదయం వేడి పాలు, మధ్యాహ్నం మజ్జిగ, తీర్థ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని వివి రమణకుమారి తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో 12/2/2026 నుండి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమము 6 రోజుల పాటు కొనసాగుతాయి. 12వ తారీఖున ఉదయం స్వామివారిని మంగళ స్నానాలు చేయించి పెళ్లికుమార్ని చేయటం జరిగింది. 12 నుంచి 17 దాకా కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రాతకాలానే ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక అభిషేకాలు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఉన్నాము. అధిక సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల కోసం కూడా ప్రత్యేకమైన క్యూ లైను, వాటర్ బాటిల్స్, ప్రసాదాలు, అలానే ఉదయాన్నే వేడివేడిగా భక్తులకి విచ్చేసేటువంటి భక్తులకి వేడివేడిగా పాలు, మధ్యాహ్నం నుంచి మజ్జిగ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానానికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకునేటట్లుగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటిస్తూ క్యూ లైన్లో నిలబడి ప్రశాంతకరమైన వాతావరణంలో దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.